చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఆయనకి పరిపాలనకు సంబంధించిన అనుభవం తక్కువ ఉంది. 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. మద్దతు అనేది ప్రకటించారు. సో ఆయనకి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. రెండోది చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటారు? అంటే ఆయన పదవికి ఆయన పరిమితంగా ఉంటారా, లేకపోతే ఖచ్చితంగా పనులు జరుగుతాయి అంటారు? నేనైతే జరుగుతాయని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా డిప్యూటీ సీఎం అవడం. ఓకే, అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే డెవలప్ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న 5 సంవత్సరాలు డెవలప్ లేదు. ఇప్పుడేమన్నా డిప్యూటీ సీఎంగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నా చేస్తారని ఆశతోనే ఉన్నాం మేము. ఓకే సార్, ఒక పక్క చూసుకున్నట్లయితే సినిమా రంగానికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉంది. ఆయన తిరిగిన ఫ్యాన్స్ కాడి నుంచి ఎక్కడి నుంచి చూసుకుని అక్కడి నుంచి వచ్చి ప్రచారం చేసిన వాళ్ళే. సో డైరెక్ట్గా ఇప్పుడు ఈ శాఖలకు సంబంధించిన వాళ్ళు గత ప్రభుత్వాల్లోనూ ఉంటారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లోనూ ఉంటారు. ఈయనకి ఎనమాల నుంచి చేదోడు వాదోడుగా ఉంటారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఓకే, చెప్పండి సార్, చెప్పండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సినిమా నుంచే వచ్చారు. ఓకే, ఆ కష్టాలు పడ్డారు కాబట్టి దాని ప్రజలకు సినిమా టికెట్ ధరలు కానీ ఏదైనా కానీ కంట్రోల్లో చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, దగ్గరుండి నడిపిస్తారు అనుకుంటున్నా, మరి ఏం చేస్తారో చూడాలి. అంటే సార్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందు వెలుగులోకి తీసుకొచ్చే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిప్యూటీ పోస్ట్ వచ్చింది కాబట్టి, అవును, సో పైన సీఎం గారి ఆధ్వర్యంలో ఉండాలి కాబట్టి ఏదన్నా వీటి గురించి కొంచెం పరిమితంగా ఉండి పనులు చేస్తారని చేస్తారండి, నమ్ముతున్నా. ఓకే, ఎందుకంటే ఇంతవరకు మొన్నటిదాకా అవకాశం లేదు, అవకాశం వచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సో ఫైనల్ ఇంకో క్వశ్చన్ సార్, చూసుకున్నట్లయితే ఈయన వెనక వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన క్రేజ్ వల్ల ఇటు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఈయన చెప్పిన హామీలన్నీ ఏదైతే ఆక్రోశంగా ఈయన పోరాడారో అవన్నీ నెరవేరుతాయి అంటారు? నెరవేరుతాయి సార్, ఎందుకంటే కొద్దిగా టైం పట్టింది, బడ్జెట్ కూడా లేదు కాబట్టి నిదానంగా తీరతాయి. కాబట్టి కొద్దిగా టైం పట్టింది, ఒక 5-6 నెలల తర్వాత ఏదన్నా. సో రాబోయే కాలంలో డిప్యూటీ సీఎం గా ఈయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయనకి అప్పచెప్పిన శాఖలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారు, కంపల్సరీ చేస్తారు. చంద్రబాబు గారు అంటే చెప్పలేము కానీ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ చేస్తారు. సో రాబోయే 5 సంవత్సరాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది సార్? అంటే కష్టమే, పొత్తు మీద ఉన్నది కాబట్టి కొద్దిగా కష్టంగానే ఉంటది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మట్టికి తన బాధ్యత తను వ్యవహరిస్తారు. ఓకే సార్, చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా ఉంది. ప్రథమంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా రంగం ప్రకారం అందరికీ తెలిసిన వ్యక్తి. రెండోది చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంగా ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది, కొన్ని శాఖలను ఆయనకు నియమించారు. సో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో? ఎంతవరకు పరిపాలన దక్షత ఉందంటారు ఆయనకి? ఏదైనా అంటే ముందు మనం ఏం చెప్పలేము. ఓకే, ప్రస్తుతానికైతే ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళు వచ్చి ఇప్పటికి ఒక 2 నెలలు వస్తుంది. ఇంకా రేట్లు అన్ని కొంచెం తగ్గిస్తే బెటర్. అన్ని రేట్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ దాని మీద దృష్టి పెడతాడు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. 90% మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తగ్గ అన్ని ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎంతైనా ఇవి ఉంటాయి, లేనోళ్ళు అలాగే ఉంటున్నారు. అది మెయిన్ దాన్ని మార్పించాలి. ఏంటంటే దానికి ఈ పథకాలు ఆ పథకాలు అన్నీ ఏదేదో పెడుతున్నారు. అవి కాదు, మన చేతికి అందుతుందా లేదా, అందరికి కరెక్ట్గా ఉందా లేదా అవి చూస్తే ఇప్పుడు వాళ్ళని ఎవరు ఏం కనిపించలేదు. ఓకే, అది మనం అనుకునేది. సో ఆయనకి సంబంధించి పంచాయతీరాజ్ శాఖగా ఒకటి అప్పచెప్పారు. గ్రామాభివృద్ధికి సంబంధించి రోడ్ల వ్యవస్థ కానివ్వండి అప్పచెప్పడం జరిగింది. అది మాత్రం గ్యారెంటీ అన్న. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, అది చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా ఇంకా లేదు. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది. చూద్దాం వీళ్ళు ఎంతమంది చేస్తారని. సో వీళ్ళు చెప్పిన పథకాల్లో కూడా కొంత వ్యవధి అడిగారు. సో ఏంటంటే అంతా ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఎలా చేయాలి ఏంటి, ఖజానా లోటు బడ్జెట్ లో ఉందంటున్నారు. సో ఇవన్నీ అవడానికి 1 సంవత్సరం పడుతుంది అంటున్నారు. సో ఏపీ ప్రజలు నమ్ముతారంటారా ఈసారి? ఏదైనా ఒకటేనా, ఏదైనా నమ్మాలంటే వీళ్ళు ఏదైనా చెయ్యాలి. ఓకే, మాటలతో అయ్యే పని కాదు. ఓకే, ఏంటి వీళ్ళు చేసి చూపించాలి. ఇప్పుడు ఇప్పుడు జగన్ ఎన్ని చెప్పాడు, ఏ ఒక్కటి చేయలేదు కాబట్టి ఆయన తీశారు. వీళ్ళైనా అంతే. వీళ్ళైనా ఇప్పుడు చెప్పిన ఏం చేయలేదు అనుకో, రేపు నించొని వీళ్ళు మాట్లాడినా ఇది చేస్తాను అది చేస్తానన్నా ఎవరు గెలిపించరు. ఇప్పుడు జనాలందరూ మారిపోయారు. ఏవి ఉంటాయి ముందు ఇప్పుడు మనం తినే తిండి ఏది పప్పులు కానీ ఇప్పులు కానీ ఇవన్నీ నేను తినేది అవి కరెక్ట్గా తగ్గిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరు ఏం పీకలేదు. నేను చెప్తున్నాక ఎవరి పోస్ట్ వాళ్ళకుంటాయి, చక్కగా వాళ్ళు ఉంటారు. మరొక ప్రశ్న అన్న, చూసుకున్నట్లయితే ఏ సమస్య వచ్చినా ముందు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వెలికి తీసి మీడియా ముందు అది ఓకేనా? నేను అనేది పవన్ కళ్యాణ్ విషయంలో అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది కాబట్టి ఎంతవరకు ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అంటారు? అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆయన ముందు ఇప్పుడు మెల్లిమెల్లిగా చేయి పడుతున్నాడన్నా. ఓకే, ఇంకా ఆయన చేయడు ఎన్ని కాదు, అది కూడా నేను కరెక్ట్ చెప్పలేను. ఎందుకంటే 1-2 చేస్తే అది కాదు, పూర్తిగా అన్నిట్లో
చెయ్యాలి, నిలబడాలి ఏదో చెప్తున్నారు, నేను వింటున్నాను. పూర్తిగా మనకు తెలియదు. దానికోసం మనం క్లారిటీగా ఏం చెప్పలేము. ఏదైనా 2 నెలలు అనేది ఏ విషయం మనం క్లారిటీగా ఏం చెప్పలేము. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది, వీళ్ళు కూడా అందరు తెలుస్తుంది, కొంచెం టైం పట్టుద్ది. ఇంకొక ప్రశ్న చూసుకున్నట్లయితే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన సినిమా రంగం నుంచి ఇటు రావడం జరిగింది. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి నామమాత్రానికే ఉంటారంటారా, లేకపోతే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్? లేదన్నా, ఏం లేదు. అలా అనుకుంటే ఇప్పుడు చాలా మంది సినిమాలోకి వచ్చి చాలా మంది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అవన్నీ ఆయన చేయగలడా అనే నమ్మకం ఉంది కాబట్టి ఆయనకి 21కి 21 గెలిచాడు. అది నమ్మకం మీద. ఎందుకంటే ఆయనకి ఆ నమ్మకం ఉంది, అది చేస్తాడు. టైం పట్టింది అంతే. సో ఈ ఉమ్మడి కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పాలన రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అని ఊహించుకోవచ్చు? నేను అదే చెప్తున్నాను కదా, ఈ 2 నెలలు ఇలా చేసిన దానిలో ఏం లేదు. టైం పట్టుద్ది. ఆయనకైనా ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి, ఇచ్చారు. అది ఒకవేళ ఓకే అవ్వలేదు అనుకో, నెక్స్ట్ ఆయన నించొని నేను చెప్పినా ఇలా చేస్తాను అలా చేస్తాను అంటే జనాలు ఎవరు నమ్మరు. అర్థమైందనా? అది ఆయన చేతిలో ఉంటుంది, ఆయన చేతిలో కూడా ఉంది. సార్ చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది, 50 రోజులు పైచిలుకు పాలన చూసాము. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా రంగం వైడిగా ఆయనకి ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. సో రాజకీయ పరంగా గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే ముందు వచ్చి వెలుగులోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఉంది కాబట్టి ఆయన కొన్ని శాఖలు అప్పచెప్పారు. ఎలా ఉండబోతుంది ఆయన పాలన? అంటే గత 50 రోజులుగా మనం చూస్తూనే ఉన్నామండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉన్నదని మనకు అందరికీ కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే కక్ష సాధింపులు అని చెప్తారు. ఇప్పుడు కక్ష సాధింపు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మరి వాళ్ళు చేశారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అది కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ డిప్యూటీ సీఎం అయి ఉండి వాళ్ళు చాలా పెద్ద హోదాలో ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఈ తప్పులు చేసిన వాళ్ళని బహిరంగంగా కనిపిస్తుంది. ప్రజలు ఏ అయితే యూట్యూబ్ చూస్తున్నారో, వాట్సాప్ వాడుతున్నారో వాటిల్లో బహిరంగంగా ఉంది ఎక్కడ ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి అనేది. ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే వాళ్ళందరినీ నిలదీసి, ఆడవాళ్ళ దగ్గర చూసాం ఎట్లా అత్యాచారాలు జరిగాయో, వాళ్ళ మీద కూడా మంచి తలుచుకుంటే తీసుకునేవాళ్ళు, చర్యలు తీసుకునేవాళ్ళు. అది కూడా మనకేం కనపడలేదు. ఆ పల్నాడు ఆ ప్రాంతం చూస్తే ఎట్లాంటివి అవుతున్నాయో మనం అందరం చూసాం. నడి రోడ్డు మీద నరికేసే సందర్భాలు జరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ వీళ్ళు ప్రాపగండాలు చేసుకొని వీళ్ళు వైసీపీ వాళ్ళే అని తెలుగుదేశం అఫీషియల్గా చేస్తున్నారు. కానీ ఆధారాలు చూస్తే వాళ్ళు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో బాగా సన్నిహితంగా ఉండడం మనం అందరం చూసాము. ఇట్లాంటివి జరుగుతున్నా కానీ పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక పక్క చూసుకుంటే సినిమా గ్లామర్తో పాటు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈయనకి అనేక మంది ఫ్యాన్స్ రావడం జరిగింది. సో ఈయన ఫుల్ టైం పొలిటీషియన్గా ఉంటారా, మళ్ళీ బ్యాక్ టు సినిమాలు అంటారా? ఒకవేళ మనిషి ఒకే దారిలో ఉండాలని ఎక్కడా లేదండి. వాళ్ళు సినిమాలు కూడా తీసుకొచ్చేవారు, అది ఆయన ఇష్టం. దాంతోపాటు నియోజకవర్గ సమస్యలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న హోదాకి ప్రకారంగా సమస్యలు కానీ ఆ బాధ్యతను కూడా నిర్వహిస్తూ ఈ సినిమాలు తీసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఎవరికీ ఉండదు. కానీ రెండూ చేయాలి. ఫ్యాన్స్ కూడా బాగా వచ్చే సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, అవి కూడా బాగుండాలి. అలా అని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ బాధ్యతలను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు, అవి కూడా బాగా చూసుకోవాలి. దేవుడు చాలా పెద్ద హోదాలో ఉంచారు ఆయన్ని. ఆయన రెండు విధాలుగా ఆయన అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. సో ఆయనకు అప్పచెప్పిన శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటన్నా, తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ, రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. సో దీని మీద ఎంత అవగాహన ఉందంటారు? ఒకవేళ డిప్యూటీ సీఎం కాబట్టి నామమాత్రానికే ఉంటారంటారా పోస్ట్కి? అవగాహన అంటే మనం గత ప్రభుత్వంలో చూసాము, అనర్హులకు కూడా కొన్ని శాఖలు ఇచ్చింది మనం చూసాము. ఈ ప్రభుత్వంలో కూడా చూసాము. అర్హత అనేది వాళ్ళ చేతుల్లో ఏముండదు, వాళ్ళ కిందేలు ఉంటారు చాలామంది ఆఫీసర్లు, ఐఏఎస్లు చాలామంది వాళ్ళకి ఇవ్వబడతారు, చాలామంది అఫీషియల్స్ ఇవ్వబడతారు. దాని ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు సలహాలు తీసుకొని మంచి నిర్ణయం తీసుకోగలరు. దాని మీద అవగాహన ఉండనక్కర్లేదు, నేర్చుకోగలరు. ప్రతిదానికి పుట్టుకతో ఏది నేర్చుకోలేరు. ఇచ్చారు ఆ మంత్రులు, ఆ మినిస్టర్స్ ఇచ్చారు. సో వాళ్ళు తలుచుకుంటే వాటి గురించి విషయాల గురించి వాళ్ళు పరిశోధన చేసి తెలుసుకోగలరు. దాంట్లో ఎటువంటి ఇదేం లేదండి. చూసుకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉంటారా పవన్ కళ్యాణ్ గారు, లేదా సినీ గ్లామరే ఉంటుందంటారు? లేదు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఆయన ఒంటరిగా వచ్చి పోరాటం చేసి ఉంటే ఇంకా వేరే స్థాయిలో ఉండేది. ఎటువంటి సపోర్ట్ అక్కర్లేదు అని నా భావన. ఆయన డిప్యూటీ సీఎం కాదు, అదే పోరాటాన్ని ఇప్పుడు చేస్తుంటే డిప్యూటీ సీఎం కన్నా సీఎం కూడా అయ్యే లక్షణాలు తనలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మోడీ గారు
దగ్గర నుంచి ఆయనకి చాలా పెద్ద సపోర్ట్ ఉంది. సో ఆయనకి ఎటువంటి పొత్తులు ఇట్లాంటివి అవసరం లేకుండా కూడా వాళ్ళు రాగలరు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, రాబోయే ఈ 5 సంవత్సరాల పాలనలో ఎలా ఉండబోతుంది ఈయన యొక్క శాఖలకు సంబంధించిన వ్యవస్థ? పవన్ కళ్యాణ్ గారి శాఖల గురించి పర్లేదండి, మనం చెప్పాను కదా, ప్రతి దాని గురించి ముందు నుంచి అవగాహన ఉండనక్కర్లేదు. వాళ్ళు శాఖలు తీసుకున్న తర్వాత ఇప్పటి నుంచి వాళ్ళు దాని గురించి నేర్చుకోగలరు. వాళ్ళు దాని గురించి పరిశోధన చేసి ఆ శాఖల గురించి మొత్తం తీసుకొని వాళ్ళు మంచి స్టెప్స్ తీసుకోగలరు వాళ్ళు. అండ్ వాళ్ళ తోటి ఆఫీసర్స్ ఉంటారు ఎవరైతే, వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఏదైనా వాళ్ళ నిర్ణయాలు తీసుకోగలరు. మంచిగానే ఉంటుందని భావిస్తున్నాను. సార్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉమ్మడి కూటమిలో రావడం జరిగింది సార్. సో ఎంతవరకు పరిపాలనా దక్షత తెలుసు అంటారు? అంటే సమస్య గురించి పోరాడే అవగాహన ఉన్నప్పటికీ కూడా పైన సీఎం గారు ఉన్నారు కాబట్టి ఈయనకి మోనోపోలీ డెసిషన్స్ తీసుకోవడానికి సహకరిస్తారంటారు? సహకరించమంటే కూటమిలో ఉంది కదండి, సహకరించడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాము. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంలో కొంచెం 2009, 14, 19 కంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా ఎవరిని కలవకుండా బాగానే చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదైనా కానీ ఒక 6 నెలలు పోతే కానీ మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బేరీజ్ వేసి చెప్పడానికి లేదు. సార్ మరి చూసుకున్నట్లయితే ఆయన కొన్ని శాఖలు అప్పచెప్పారు. ఒకటి పంచాయతీరాజ్ శాఖ ఒకటి అప్పచెప్పారు, రూరల్ డెవలప్మెంట్ గురించి అప్పచెప్పారు, తర్వాత టెక్నాలజీ అండ్ దీని గురించి చెప్పారు. రెండోది చూసుకున్నట్లయితే ఈ రోడ్ల వ్యవస్థ కూడా ఆయన చూసుకుంటారు అంటున్నారు సార్. సో ఎలా ఉండబోతుంది సార్ ఇవన్నీ? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఆయనకి కూటమిలో భాగంగా 21 స్థానాలు గెలిచాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఏదైనా అవగాహనతో ఒక 6 నెలలు పోతే కానీ, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని అవినీతి కార్యక్రమాల వల్ల కానివ్వండి, ఇవన్నీ కొన్ని పేపర్స్ కానీ ఫైల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ లేని పేపర్స్ ఫైల్స్ అన్నీ బిల్డప్ చేసుకుని వాటిని అంతా క్షుణ్ణంగా పరిశీలించి దేనికి ఇంతకుముందు అవినీతి ఎంత జరిగింది ఏమిటి ఇవన్నీ ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ బయటికి తీయాలని చూస్తున్నారు. సార్ మరి చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమిలో జనసేనకి ఎంత ఆదరణ దక్కుతుందంటారు, లేకపోతే ఒక సంవత్సర పాలన తర్వాత పక్కన పెట్టేస్తారంటారు ఏమన్నా? అంటే కొన్ని విధాల టాక్స్ వినపడుతున్నాయి కానీ అంత ఈజీ అయిన పక్షం అంత ఈజీగా అయితే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. జనసేన కూడా ప్రజల్లో ఆదరణ పొందింది. యూత్లో బాగా ఓటింగ్ ఇది వచ్చిన తర్వాత జనసేనలో కూడా ఆదరణ పెరిగింది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్గా నిలదొక్కగలరా పవన్ కళ్యాణ్ గారు, లేదా బ్యాక్ టు సినిమా గ్లామర్ అంటారా? మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలదొక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆయన కొంచెం పాత రోజులు మర్చిపోయేసేసి రాజకీయాల్లో స్టేబుల్గా ఉండి మంచి పేరు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తే చక్కగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాం. సో రాబోయే 5 సంవత్సరాలు ఉమ్మడి కూటమిలో డిప్యూటీ సీఎంగా ఈయన బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 5 సంవత్సరాలు బాగానే ఉంటాయని అనుకుంటున్నామండి. ఉమ్మడి కూటమి కాబట్టి కూటమి కేంద్రంలో కూటమి ఉన్నంతకాలం ఇది బాగానే ఉంటుంది. కేంద్రంలో కూటమి అటు ఇటు ఏదైనా అయితే కనుక రాష్ట్రంలో కొంచెం దెబ్బ తగులుతుంది. సో డెవలప్మెంట్ వైజ్గా ఎలా ఉంటుంది సార్? డెవలప్మెంట్ వైజ్గా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అమరావతి రాజధాని ఫోకస్ చేసుకుని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మొత్తం అమరావతిలో ప్రతి బిల్డింగ్ దగ్గర తిరిగి హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎంపీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానీ వాటన్నిటికీ ప్రతి చోటకి తిరిగి ఆయన బాగా దాని గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి సక్సెస్ అంటారా? ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉంటుందండి. ఇప్పుడు ఉమ్మడి కూటమి రాష్ట్రంలో, కేంద్రంలో ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి దెబ్బ తగిలితే ఇక్కడ మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఉంది, స్టేబుల్గా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch